భద్రాచలంలో ఏసీబీ వలలో అటవీ శాఖ అధికారులు 3.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భద్రాచలం ఎఫ్డీఓ, డిఆర్ఓ, ఏసీబీడీ ఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో దాడి. ఒక రోడ్డు వేస్తుండగా కొన్ని చెట్లు కట్టవడంతో వాటి గురించి కేసు నమోదు చేయకుండా ఉండేందుకు కాంట్రాక్టర్ నుండి భద్రాచలం అటవీ శాఖ ఎఫ్డీఓ సుజాత 10 లక్షలు డిమాండ్ చేసి గురువారం 3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా ఆమెను చర్ల ఇన్ఛార్జ్ డిఆర్ఓ కృష్ణయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చర్ల మండలం పూసుకుప్ప ప్రాంతంలో రోడ్డు వేస్తుండగా పొరపాటున చెట్లు దెబ్బతిన్నాయి. ఈ ఎపిసోడ్ లో ఎఫ్డీఓ సుజాత 10 లక్షలు డిమాండ్ చేసి భద్రాచలం కార్యాలయంలో 3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా డిఆర్ఓతో పాటు పట్టుబడ్డారు. ఈ ఏడాది అటవీ శాఖ అధికారులపై ఏసీబీ దాడుల్లో 3 ఉన్నతాధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టుబడడం గమనార్హం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు మనం భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈరోజు నేను ఏసీబీ డిఎస్పీని, నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఇక్కడ ఈరోజు మేము ఎఫ్డీఓ గారు శాంతాపురి సుజాత, డిఆర్ఓ తేగడ భూక్యా కృష్ణ, ఈయన చర్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా అయినా, వీళ్ళిద్దరిని ఏసీబీ మా టీం ట్రాప్ చేసింది. వీళ్ళు 3.5 లక్షల రూపాయలు లంచం, 3,50,000 3,50,000 లంచం తీసుకుంటే రెడ్ హ్యాండ్ ఏసీబీ పట్టింది. ఎఫ్డీఓ గారి పేరు శాంతాపురి సుజాత, డిఆర్ఓ పేరు భూక్యా కృష్ణ, ఈయన తేగడ డిఆర్ఓ గారు, ఈయన చర్లకి ఇన్ఛార్జ్ ఎఫ్ఆర్ఓ ఉన్నారు. సబ్జెక్ట్ ఏంటంటే 2024-25లో పూసుకుప్పటు ఛత్తీస్గఢ్, ఇది ఎల్డబ్ల్యూ ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నప్పుడు రోడ్డు బీటీ రోడ్డు శాంక్షన్ అయింది, ఒక 2 కిలోమీటర్స్ బీటీ రోడ్డు. ఈ రోడ్డు శాంక్షన్ అయిన తర్వాత రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు వేశారు. అక్కడ ఆ రోడ్డు వేసే క్రమంలో కొన్ని ఫారెస్ట్ డిస్టర్బ్ అయిందని చెప్పేసి అతని మీద కేసు రిజిస్టర్ చేయకుండా, ఆ సదరు కాంట్రాక్టర్ మీద కేసు రిజిస్టర్ చేయకుండా ఉండేందుకు, తర్వాత ఫర్దర్గా అతను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు వీళ్ళు 10 lakhs రూపీస్ లంచం డిమాండ్ చేయడం జరిగింది. అతని కాంట్రాక్టర్ని ఈ ఎఫ్డీఓ గారు, మేడం గారు ప్లస్ ఆయన ఇన్ఛార్జ్ ఎఫ్ఆర్ఓ గారు 10 లక్షల రూపాయలు లంచం డిమాండ్ 10 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఆ లంచం ఇష్టం లేక బాధితుడు మా ఏసీబీని అప్రోచ్ అవ్వడం జరిగింది. చేసిన తర్వాత మా ప్రాసెస్ ప్రకారం మేము వాళ్ళు డిమాండ్ చేసినని రికార్డింగ్ ప్రాసెస్ అయితే చేశాము. చేసిన తర్వాత వాళ్ళు 10 లక్షలు తీసుకుని అతను రిక్వెస్ట్ చేస్తే యాక్చువల్గా ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫర్దర్ కేసు పెట్టకుండా ఉండడానికి ఆయన రిక్వెస్ట్ చేస్తే 10 లక్షలు కాస్త రిక్వెస్ట్ చేస్తే 3.5 లక్షకి ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం ఈరోజు ఆయన 3.5 లక్షల రూపాయల కాంట్రాక్ట్ తీసుకొని రేంజర్ గారికి, ఇన్ఛార్జ్ రేంజర్ గారికి, నెక్స్ట్ మేడం గారికి, ఎఫ్డీఓ గారికి ఇస్తుండగా మా టీం రెడ్ హ్యాండ్గా పట్టుకుంది. మళ్ళొకసారి మన మీడియా మిత్రుల ద్వారా భద్రాద్రి అండ్ ఖమ్మం పరిధి రిక్వెస్ట్ చేస్తుంటే మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. మీరు ఎవరైనా కానీ పబ్లిక్ మిమ్మల్ని ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే మీరు నిర్భయంగా ఏ సమయం బయట